ఇప్పుడు మాకింత డబ్బులు మాకు తగలబెట్టి మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని ఇప్పుడు అందరు రోడ్డు పడేస్తామని 1017 స్ట్రక్చర్లు ఏవో 17 స్ట్రక్చర్లు కూలగొడతారు అంటున్నావు. ఈ 17 అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనిషికి ఏదో పిరచిక్కి ఉయ్యాలు ఊపడం సామెత ఉందండి. పిల్లలకు ఉయ్యాలు వేసాడు, ఉయ్యాలు ఊపిడి నటించాలంటే ఏం చేయాలి? పిల్లలు చిక్కుతున్నాడు, చిక్కితే పిల్లలు నడుస్తుంటే ఉయ్యాలు ఊపుతున్నాడు. అంటే అడిగితే మాలికి అడిగితే చెప్తున్నాడు ఏంటంటే లేదు ఉయ్యాలు ఊపుతున్నాడు, పిల్లలు చల్లబెడుతున్నాడు. అదే సందం ఉంది ఇక్కడ. ఈయన చేస్తుంది ఎందుకు మించి మీకు పని ఏం లేదు. దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మీరు చేసే పని ప్రజా ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయండి. దానితో మీకు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఎక్కడ ఎవరు ప్రజలు నమ్మకపోవడం ఉండదు, కానీ దానికి తగ్గట్టు మీరు తీసుకునే చర్యలు కూడా అదే విధంగా ఉండాలి. అంతేగాని ఏదో చేస్తాను ఇది అయిపోయింది అది అయిపోయింది ఆగమాగం నాకు 2 సంవత్సరాలు అయిపోయింది మిగతా 2 సంవత్సరాలు ఏదో చేసేది అంత అవసరం ఏమి లేదు. మీరు ప్రజలకు అంటే ఉపయోగపడే అంటే ఇప్పుడు నిజాం సర్కార్ అండి వచ్చినవంతా లేదు ఒక రోజు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టేసిందండి. కొన్ని 100 ఏళ్ళు గడిచిన తర్వాత హైదరాబాద్ అయింది. మీకు హైదరాబాద్ ముఖ్యంగా ఎప్పుడు ప్రాముఖ్యత వచ్చింది? 1987, 98లో 97లో హైటెక్ సిటీ అని ఒక చిన్న బిల్డింగ్ వచ్చింది, హైటెక్స్ బిల్డింగ్, అంతే కదండి. దాని తర్వాత హైదరాబాద్కి ఏముంది? కర్ఫ్యూలు తప్ప ఏముండే? ఎవడు వచ్చేవాడు కాదు, పెట్టుబడిదారు లేదు, ఎవరు లేరు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు అవనండి, రాజశేఖర రెడ్డి గారు అవనండి, తర్వాత వచ్చి బీఆర్ఎస్ గారు, ఈవెన్ మీరు అందరూ చేస్తున్నారు, మేము ఎవరు చేయటం లేదు అనడం లేదు. ఇలా దురాఘాతమైన ఆలోచన పెట్టుకొని 400 ఫ్యామిలీస్ని మీరేమొచ్చి ఇప్పుడు చాలామంది వీళ్ళంతా కార్గిల్ వార్లోనో లేకపోతే ఇంకెక్కడ వార్లోనో ఇంకెక్కడ గాల్వాన్ అట్లా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఈ ఆపరేషన్ సింధూర్లో పార్ట్ చేసిన పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, 50 మంది ఉన్నారు. వాళ్ళంతా దేనికి? ఆర్మీ దగ్గరలో ఉంటారు, ఆర్మీ సంబంధించి. నేను ఒక మాజీ సైనికుడిని, ఇక్కడ సదుపాయాలు ఉంటాయి, ఒకే ఫ్యూచర్లో ఎప్పుడైనా అంతా కలిసిమెలిసి ఉంటాం చేసాం. ఒకసారి మనకు ఒక ప్రాంతంలో మనకు ఒక ఇది అయిపోయింది అనుకోండి, ఏదైనా మనకు ఒక అభిమానం ఏర్పడిన తర్వాత వాడు మన కులస్తుడా, మన మతస్థుడా, లేకపోతే మన జాతి వాడా, లేకపోతే మన రాష్ట్రం వాడా, భాష వాడని ఉండదు. ప్రాంతీయ తత్వం ఒకటి ఉంటుంది. భాషకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రాంతీయ తత్వం, తెలుగువాడికి ఉండే గర్వం ఉంటుంది. అలాగే ప్రాంతీయ తత్వం, ఒక ప్రాంతంలో మనం అందరం ఉన్నామంటే ఈ ప్రాంతానికి మనకు సంబంధించిన వాడు అక్కడ చావురే అందరం ఒక దగ్గర ఉంటాము, మంచిగా ఉంటాం, మనం జీవితాంతం ఒక తోడు నీడగా ఉంటామని. ఇప్పుడు ఎంతమంది అండి? మ్యాక్సిమం పబ్లిక్ ఏంటంటే అందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి. చాలా మందికి అనారోగ్యం అయిపోయారు, 4 రోజులు తిండి తిప్పలు లేవు. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుండి రోజు ఇదే టెన్షన్. పిల్లలు స్కూల్కి వెళ్తారే మీ ఇల్లు కూల కొట్టేస్తున్నట్టు అనడం, ఎవరు ఆఫీస్కి వెళ్తే మాడకరే మీ మధు పార్క్ వస్తుంది మీకు